గవర్నెన్స్ సేవలు. ఒక విషయం చెప్పండి తేజస్వి గారు, ఇప్పుడు మీరు అన్నారు ఒక క్లిక్ తో సో కాల్డ్ 161 సర్వీసెస్ ప్రజలకు అందుబాటులో వచ్చినప్పుడు అందులోంచి డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్ కాపీ అనేది అన్ని దగ్గరికి సరిపోతుందా, లేదా మళ్ళీ హార్డ్ కాపీ ప్రింట్లు తీసుకుని అలా చెయ్యాలా? ఇందులో వచ్చిన సర్టిఫికేట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో లేదా వాళ్ళు సో కాల్డ్ వాళ్ళ అవసరాని కోసం ఏదైతే అప్లై చేసి తీసుకుంటారో ఆ సాఫ్ట్ కాపీ వ్యాలిడా అన్ని చోట్ల? వ్యాలిడ్ అండి, ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేయడం జరిగింది. అంటే ఇవి నకిలీలు తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ క్లియర్ గా ఒక క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేయడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా గవర్నమెంట్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా నకిలీలు తయారు చేసే అవసరం లేదు, మనం హార్డ్ కాపీలు పట్టుకోవక్కర్లేదు. ఇంక రోజులు మారాయి, మనం ఇంకా హార్డ్ కాపీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ ఇంత అడ్వాన్స్డ్ గా ఉన్నందుకు మనం అందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇదే కాకుండా ఫార్మర్స్ కి సంబంధించిన క్రాప్ ప్రైజెస్ కానివ్వండి, గవర్నమెంట్ సబ్సిడీలు, ట్రైనింగ్ ప్రోగ్రాంలు, ఇలాంటి అనేక రకమైన సేవలు మనం దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు. అంటే నేను అడిగింది ఏంటంటే ఫేక్ యాంగిల్లో చెప్పారు మీరు. ఇప్పుడు ఫోన్ లో చూపించిన ఈ సాఫ్ట్ కాపీ అన్ని దగ్గర చూపించుకుంటే పని అవుతుందా, లేదా మళ్ళీ దీన్ని ప్రింట్ తీసుకుని హార్డ్ కాపీకి వెళ్ళాలా? ఇది దాదాపుగా 36 డిపార్ట్మెంట్స్ ప్రస్తుతం వచ్చిన మనకు వచ్చిన 161 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 36 డిపార్ట్మెంట్స్ ని ఇంటిగ్రేట్ చేస్తూ జరిగినాయి. ఆ 36 డిపార్ట్మెంట్స్ కి కూడా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం ఇన్స్ట్రక్షన్స్, ఈ పలానా సర్టిఫికేట్ ఈ మోడ్ లో కనుక వస్తే దానికి యాక్సెప్టెన్స్ కి ఆల్రెడీ అప్రూవల్ వచ్చేసింది. ప్రతి గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ప్యూర్లీ వ్యాలిడ్ వెన్ యూ డౌన్లోడ్ ఇట్ ఆన్ వాట్సాప్ గవర్నెన్స్. ఓకే, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఇందులో ఉన్న లీగాలిటీస్ ఏంటి, ప్రజలకి ఏమన్నా మళ్ళీ లీగల్ ఇష్యూస్ వస్తాయా, ఆ యాంగిల్ కూడా మాట్లాడదాం. చర్చ కొనసాగుతుంది. తొలి విడతలో దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్లు, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లోని సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అంటే ఇది తొలి విడత. ఈ తొలి విడతలో 161 సేవలు వస్తాయి. ఆ తర్వాత రెండో దశలో 360 సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక దేవాదాయ శాఖ సంబంధించి కూడా మీరు ప్రధాన ఆలయాలకు సంబంధించిన దర్శనం టికెట్లు కానీ, డొనేషన్లు కానీ, రూమ్స్ బుకింగ్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే మీకు ల్యాండ్ రికార్డ్స్ కానీ, సర్టిఫికెట్స్ కానీ, అలాగే మున్సిపల్ శాఖకి సంబంధించిన ఆస్తి పన్ను, బర్త్ డెత్ సర్టిఫికెట్లు, చెల్లింపులు, యూటిలిటీ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇలా రకరకాలుగా ఓవరాల్ గా 161 సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ప్రజల వద్దకు పాలన్ని తీసుకువచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గతంలో ఏదైతే తన మార్క్ చూపించారో ప్రజల వద్దకు పాలన అని, ఇప్పుడు ప్రజల గుప్పిట్లోకే మరొకసారి ఒక సరికొత్త గవర్నమెంట్ నిర్ణయంతో ప్రజల గుప్పిట్లోకి పాలన తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే ప్రజలకు కూడా ఇది ఎంత సౌలభ్యం అంటే కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు, కాళ్ళు అరిగిపోయేలా తిరగక్కర్లేదు. తమకు కావాల్సిన సేవల్ని జస్ట్ ఫోన్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి